హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పెసరకట్టుతో పాటు దీనికి మంచి కాంబినేషన్గా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు పెసరకట్టు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ కానీ లేదా కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ కానీ పెట్టుకుని ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ కలర్ మారకుండా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించకండి. ఎక్కువసేపు వేయిస్తే పెసరపప్పు బాగా వేగిపోతుంది. అలా వేగితే పెసరకట్టు రుచి ఉండదు. ఇలా కాస్త కలర్ మారితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి కిందకి దించి ఇది ములిగేంత వరకు వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పెసరపప్పుని వేయించి పెసరకట్టు పెడితే అది చాలా కమ్మగా ఉంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని తీసేసి మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇది కుక్కర్లో చేసే వాళ్ళకి కొలత చెప్తున్నానండి. కుక్కర్ కాకుండా డైరెక్ట్గా ఉడికించుకోవాలి అనుకుంటే ఇంకొక 2 గ్లాసుల వాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసుకుని గరిటెతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బాగా మెదిపిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా కొలత ప్రకారం వేసుకోండి. అప్పుడు మొదటిసారి చేసే వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుంది. మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 8 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఇలా కొలత ప్రకారంగా కాకుండా మనకు నచ్చినన్ని వాటర్ వేసాము అంటే పెసరకట్టు చిక్కగా అన్నా ఉంటుంది, లేదా వాటర్ ఎక్కువయ్యి పలచగా అన్నా అయిపోతుంది. ఇలా కొలత ప్రకారం వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 10 వరకు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. పెసరకట్టుకి తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్తో కాకుండా నెయ్యి తాలింపు పెట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా బాగా సహాయపడుతుంది. ఇంగువ నచ్చని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయండి. ఇదైతే వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసి ఇప్పుడు ఈ ప్యాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని మంటను మీడియం హీట్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా పెట్టుకునే పెసరపప్పు చారులో అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కారం, పులుపు కోసం చింతపండు రసం వేసుకుంటాం కదా. పెసరకట్టు చేసేటప్పుడు అవేమీ వేయమండి. ఇలా ముందే తాలింపు వేసుకుని బాగా మరగపెట్టడం వల్ల ఎండుమిరపకాయల్లో ఉండే సారం అంతా వచ్చి చారు చాలా కమ్మగా ఉంటుంది. దీన్నే చప్పిడి పప్పుచారు అంటారు, లేదా పెసరకట్టు అని కూడా అంటారు. ఫ్రెండ్స్ చూడండి, 10 నిమిషాలు అయితే అయిపోయింది. పెసరకట్టు బాగా మరిగి చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి కిందకి దించి ఇలా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు. పెసరకట్టుకి మంచి టేస్ట్ రావాలి అంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం ఇష్టపడని వారు వేయకపోయినా పర్వాలేదు, అలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మన పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అయిన పెసరకట్టు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు దీనికి సైడ్ డిష్గా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చేపల వేపుడు ఎప్పుడు చేసినా
నీచు వాసన లేకుండా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్తో మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ చేపల వేపుడు తయారు చేసుకోవడానికి నేను చందువా చేప ముక్కలు 1 కిలో తీసుకున్నాను. ఇవి 11 ముక్కల వరకు ఉన్నాయి. దీనికి సరిపడగానే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తానండి. మీరు ఎక్కువ తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ముందుగా కడిగి పెట్టిన ఈ చేప ముక్కల్లో ఇప్పుడు 1 గ్లాస్ పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ వేసుకోవాలి. నేనైతే మజ్జిగ వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి ఇప్పుడు ఇదంతా చేప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని మజ్జిగలో నానబెట్టడం వల్ల ఇందులో ఉండే నీచు వాసన అంతా పోయి ముక్క చాలా రుచిగా ఉంటుంది. ఈ టిప్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. 15 నిమిషాల తర్వాత ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇంతలో మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక పళ్ళను తీసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ తందూరి మసాలా కానీ లేదా కిచెన్ కింగ్ మసాలా కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మకాయలో సగం పెచ్చు తీసుకుని రసం పిండి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా 1 కిలో చేప ముక్కలకి సరిపడగా చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మసాలాలన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను చెప్పిన ఈ కొలత అయితే మసాలా మిగిలిపోకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత కాస్త గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కొంచెం పలచగా చేసుకోవాలి. అలా చేస్తే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. చూసారు కదా, మసాలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకుని ఒక్కొక్క చేప ముక్కకి మనం కలిపిన మసాలాను ఈ విధంగా అప్లై చేయాలి. ఇలా చేస్తే ముక్క లోపల వరకు మసాలా అంతా పడుతుంది. చూసారు కదా, ఇలాగే మిగిలిన చేప ముక్కలన్నిటికీ మసాలా అంతా బాగా పట్టించి 1 గంట సేపు పక్కన పెట్టి అప్పుడు ఫ్రై చేస్తే చేపల వేపుడు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, గంట అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కాస్త వెడల్పుగా ఉండే ఏదైనా ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మరీ ఎక్కువ వేస్తే వేస్ట్ అయిపోతుంది. ఇది మళ్ళీ వాడడానికి పనిచేయదు. ఇలా ముక్క ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో సరిపడినన్ని చేప ముక్కలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు కదపకుండా అలా వేగనివ్వాలి. అంటే 5 నిమిషాల పాటు వేయించండి. ఒకవైపు బాగా వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. అలా చేస్తే చేప విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే కాస్త వేగిందండి. ఇప్పుడు నేను రెండో వైపుకి తిప్పుతున్నాను. ఫ్రెండ్స్, ఇలా కాస్త వేగిన తర్వాత తిప్పడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా ఇంకొక 5 నిమిషాల పాటు కదపకుండా వేయించాలి. అప్పుడు ఇలా ఈ విధంగా వేగుతాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాసేపు పక్కన పెట్టాలి. అంటే ఇవి కంప్లీట్గా ఇంకా వేగాలండి. సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా తినచ్చు. క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ స్టెప్ని ఫాలో అవ్వాలి. చూసారు కదా, ఇలా అన్నింటినీ ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన చేప ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేగేసరికి మనం ముందు వేయించిన చేప ముక్కలు కాస్త చల్లారుతాయి. చూసారు కదా, ఇవి తినడానికి సాఫ్ట్గా బాగుంటాయి. క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేయాలి. అలా అయితే చేపల వేపుడు చాలా క్రిస్పీగా వస్తుంది. ఫ్రెండ్స్, మనం సెకండ్ బ్యాచ్లో వేసిన చేప ముక్కలు కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఆయిల్లోంచి బయటికి తీసేసి ఇప్పుడు ముందు వేయించిన చేప ముక్కలన్నీ మళ్ళీ ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లో గరిటెతో అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేస్తే
కరకరలాడే చేపల వేపుడు రెడీ అవుతుంది. చేపల వేపుడు ఎప్పుడు చేసినా ఒకేసారి ఫ్రై చేయకుండా ఇలా నేను చెప్పిన విధంగా 2 టైమ్స్ ఫ్రై చేయండి. ఎక్స్ట్రా క్రిస్పీగా భలే రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇవైతే వేగిపోయాయి. ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన కొద్దిగా కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చేపల వేపుడు మీరెప్పుడు చేసినా నీచువాసన లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే మీరు ఎప్పుడు చేపల వేపుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.